రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, మోడీ హటావ్ దేశ్ బచావ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మురళీ నాయక్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశాన్ని దోచుకు తింటున్న వారిని వదిలిపెట్టి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని అన్నారు. అదేవిధంగా నెలకొలు కిసాన్ జిల్లా అధ్యక్షుడు తోటంకన గారి కూర్చోవలసిందిగా కూర్చున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మేము డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి గారి, భరత్చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ను సస్పెండ్ చేయడం వెనకాల ముఖ్య ఉద్దేశంతో కనుక్కుందామనే ఉద్దేశంతో ఈరోజు మేము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు మా మండల పార్టీల అధ్యక్షులందరూ ఈరోజు వచ్చి ధర్నాను విజయవంతం చేయడం జరిగింది. మోదీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్లో పట్టందారులు, పెత్తందారులకు వాళ్లకు ప్రభుత్వ ఖజానానిచ్చి డొల్ల కంపెనీలకు వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను అన్నిటినీ వాళ్ళు కుదింప చేయడం జరిగింది. కాబట్టి వారు మోడీ గారు అదాని అంబానీల కొమ్ము కాస్తూ ఉన్నాడు. మోడీని ఏమన్నా పడతా ఉన్నాడు, కానీ అదాని అంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్లో అదాని మోడీల బంధాన్ని వారు ప్రశ్నించడగా దేశ ప్రజలందరూ వాళ్ళని రాజకీయంలో ఉన్నటువంటి పార్టీలందరూ మోదీని అవమానిస్తున్నా కూడా మోడీ అదానిని కొమ్ముగాస్తూ ఉన్నాడు. దేశాన్ని ఐక్యత చేయాలి, దేశం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి తెలిసి వారు మోదీ, అదాని అంబానీలను వారి గురించి వాళ్ళు ఎక్కడ లేవనెత్తని ఉద్దేశంతోనే ఈరోజు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, అలాగే వారి ఎంపీ సభ్యతను కూడా అర్హత వేటు గురి చేస్తే దేశ ప్రజలందరినీ మనం పక్కదారిన పట్టించిన ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళు చేయడం, ఈ చర్యను మేము హేయమైన చర్యగా మేము పరిగణిస్తూ దొంగలను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. అందుకనే నేను ఒకటే అడుగుతాం, మీరు ప్రజల పక్షాన ఉంటారా, దేశాన్ని దోచుకున్న మోడీల పక్షాన ఉంటారా? ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. దానికోసమే ఈ దీక్ష చేస్తున్నాం. ఇది శురువాత్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యం చేస్తాం. మోడీ చేస్తున్నటువంటి అరాచకాలు, అమిత్ షా కట్టబెడుతున్నటువంటి విధానాలు, తద్వారా సామాన్యులు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఒక్కొక్క రంగంలో ఇవాళ ఫుడ్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి గోడౌన్లు అదానికి ఇవ్వడం వల్ల రైతులకు జరుగుతున్న నష్టం ఏంది, సామాన్యులకు జరుగుతున్న నష్టం ఏంది? ఇవాళ మొత్తం పోర్టులు, ఎయిర్పోర్ట్లు అదానికి ఇవ్వడం వల్ల ఇవాళ సామాన్యుడు మిడిల్ క్లాస్ ఇల్లు కట్టుకోవాలంటే పడుతున్నటువంటి కష్టాలు ఏంది, ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? ఇవాళ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ప్రపంచమంతా ధరలు తగ్గిన ఇవాళ అంబానీకి ఇచ్చినటువంటి రాయితీల వల్ల దేశ ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుందో ఇవన్నీ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తాం. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసుకున్న అరాచకాల నుంచి దేశాన్ని కాపాడతాం.